మెట్రో సిటీలకే పరిమితమైనటువంటి ఫ్యాషన్ షోలు అలాగే మిస్ ఆంధ్ర కానీ ఇటువంటి పోటీలన్నీ కూడా ఇప్పుడు ఏలూరు నగరంలో కూడా జరగడం జరిగింది. ఈ ఫ్యాషన్ షోకి సంబంధించి కానీ అలాగే మిస్ ఏలూరు కాంటెస్ట్ సంబంధించి కానీ మిస్ ఏలూరు అలాగే మిస్టర్ ఆంధ్రాకి సంబంధించి మిస్టర్ ఏలూరుకి సంబంధించి కానీ ఇటువంటి పోటీలు ఏలూరులో జరగడం కూడా పెద్ద ఎత్తున యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎక్కువగా ఈ గ్లామర్ ప్రపంచం వైపు అందరూ కూడా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే వారికి అవకాశాలన్నీ కూడా ఎలా వెళ్ళాలి, గ్లామర్ ప్రపంచానికి ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది కూడా తెలియని యువత చాలామంది ఉన్నారు. అటువంటి వారికి ఒక ప్లాట్ఫామ్గా ఇటు ఏలూరులో పెద్ద ఎత్తున ఇటువంటి షోలు నిర్వహించడం వలన కొంతమంది అందరూ కూడా విన్నర్ అవ్వడం జరిగింది. విన్నర్ అవ్వడం కాకుండా చాలామంది ఎక్కువగా పార్టిసిపేట్ చేసిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి మనతో. అలాగే మిస్టర్ ఏలూరు అలాగే మిస్ ఏలూరు అలాగే మిస్టర్తో పాటు మిస్సెస్ ఏలూరు కాంటెస్ట్లను కూడా ఇక్కడ నిర్వాహకులు పెట్టడం పెద్ద ఎత్తున ఈ ఫ్యాషన్ షో అంతా కూడా సక్సెస్ అవ్వడం. ప్రస్తుతం మనతో మిస్ ఏలూరుగా ఎంపికైనటువంటి వ్యక్తి ఉన్నారు. ఎలా అంటే గతంలో ఏమన్నా పార్టిసిపేట్ చేయడం జరిగిందా, లేకపోతే ఎలా మిస్ ఏలూరుకి సంబంధించి ఎంపిక ఏమనిపిస్తుంది? ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా ఫస్ట్ షో నేను విన్ అవ్వడం. అంటే ఎలా అనిపించింది? అంటే నీకు కోరిక ఎలా అనిపించిందా, లేకపోతే ఏలూరులో ఈ షో పెట్టడం వల్ల పార్టిసిపేట్ చేసావా? అంటే పెట్టడం వల్ల నాకు ఇది ఒక మంచి గ్రేట్ ఆపర్చునిటీ అని నేను ఫీల్ అయ్యి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇటువంటి షోలకి వెళ్ళాలంటే ఇంట్లో యాక్సెప్ట్ చేయరు, తల్లిదండ్రులు పంపించరు. ఏలూరులో చేయటం వలన ఆపర్చునిటీ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? పెద్ద పెద్ద హైదరాబాద్, విజయవాడ అలాంటి సిటీల్లో అయితే పార్టిసిపేట్ చేయడానికి మాకు అంత అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఏలూరులో కండక్ట్ చేయడం వల్ల ఇది ఒక మంచి అవకాశం కింద నేను ఫీల్ అయ్యాను. సో దాని ద్వారా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను మిస్ ఏలూరు కింద గెలిచాను. థ్యాంక్ యూ. అలాగే మిస్టర్ ఏలూరుకి సంబంధించి కూడా విన్నర్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏమనిపించింది? అంటే గ్లామర్ ప్రపంచం అంతా కూడా ఇటువంటి అవకాశాలు ఏ విధంగా యూజ్ చేసుకోవాలనుకున్నాం, ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలూరుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన ద క్రౌన్ ఆఫ్ ఏలూరుకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలాంటి షో నిర్వహించిన మా డైరెక్టర్ సతీష్ అడ్డాల గారికి, కో డైరెక్టర్ ప్రియా ఇదనా గారికి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మాలో ఈ టాలెంట్ ఉందని మాకే గ్రహించడం అవటం లేదు. ఎందుకంటే ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్లోనే మిస్టర్ ఏలూరుగా గెలిచిన నేను చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే మిస్ రన్నర్ అప్ ఉన్నారు. ఒకసారి ఎలా అనిపించింది మీకు ఇక్కడ పోటీలు పాల్గొంటే? హ్యాపీగా అనిపిస్తుంది. పెళ్ళైన ఆడవాళ్ళకి ఏమీ చేయలేరు అనుకునే ఈ సొసైటీలో, ఈ చిన్న సిటీలో కూడా ఇట్లా కాంపిటీషన్ ఇట్లా నిర్వహించడం చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం అంటే ఈ ఫ్యాషన్ షోకి సంబంధించి కూడా మూల వ్యక్తి అంటే ఎక్కువగా మీరు మెట్రో సిటీస్ అంటే హైదరాబాదు, విజయవాడ వీటిలోనే ఎక్కువ. అంటే ఇలా సెకండ్ సిటీస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎప్పుడు జరగలేదు. అసలు ఎందుకు మీకు ఈ థాట్ వచ్చింది? అంటే ఇప్పటివరకు నేను హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఇప్పటికి 46 షోస్ చేయడం అనేది జరిగింది. మిస్ ఆంధ్ర, మిస్ విజయవాడ, మిస్ విశాఖ ఇలా రకరకాలుగా మనం కండక్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఏంటంటే సిటీస్లో ఏంటంటే చాలా ఆపర్చునిటీస్ ఈజీగా వస్తాయండి. అంటే యూనివర్సిటీస్ ఉంటాయి, పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఏదో సరదాగా ట్రై చేద్దాం కదా అని వచ్చేవాళ్ళు ఉంటారు, సిన్సియర్గా నేను ఏంటో ప్రూవ్ చేసుకునే వాళ్ళు అని వచ్చేవాళ్ళు ఉంటారు. బట్ ఇలాంటి టౌన్ నుంచి ఒక సిటీ రావాలంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేసుకుంటూ రావాలి. స్ట్రగుల్ మీన్స్ వాళ్ళ ఇంట్లో ఒప్పించుకోవాలి, ఒక 2-3 డేస్ స్పెండ్ చేయాలంటే వాళ్ళకి కాలేజెస్ అని లేకపోతే జాబ్స్ అని లీవ్స్ పెట్టుకుని రావాలి. ఇలా కొంతమంది ఈ మధ్యన ఏంటంటే రాను కొంచెం కష్టం అవుతుంది. ఇది ప్రతి సిటీస్ అండ్ విలేజెస్లో కూడా ఇది బాగా ఫ్యాషన్ అనేది బాగా ఇంపాక్ట్ అయింది ఎందుకు సోషల్ మీడియా ద్వారా. మనం ఎందుకు అక్కడికి వెళ్ళి చేయకూడదు, అంటే ఎందుకు అక్కడికి వెళ్ళి మనం సక్సెస్ చేయకూడదు, అక్కడ ఒక ఆపర్చునిటీ మనం ఎందుకు ఇవ్వకూడదు, మన దగ్గరికి వాళ్ళు రావడం దీనికి మనమే అటు కూడా వెళ్ళొచ్చు కదా. గోదావరి జిల్లాలో అంటే మీకు ఆల్మోస్ట్ టాలీవుడ్ మొత్తం అంతా గోదావరి జిల్లాలో టెక్నీషియన్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ చాలామంది ఉన్నారు. బట్ తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడికి వచ్చి మనం కొంచెం ఆడిషన్ పెట్టి ఒక షో అనేది కండక్ట్ చేస్తే దీని ద్వారా ఇండస్ట్రీకి ఎవరైనా పంపించవచ్చు కదా, ఒక మంచి తెలుగు అమ్మాయిని పంపించవచ్చు, ఒక తెలుగు అబ్బాయిని పంపించవచ్చు అండ్ అనే ఉద్దేశం మీద ఇది మేము చేయడం అనేది 2010లో స్టార్ట్ చేసాం. ఇప్పుడు కొంచెం ఇంపాక్ట్గా ప్రతి టౌన్స్కి మేము వెళ్ళి ప్రతి చోట కూడా నెక్స్ట్ కాకినాడ చేయబోతున్నాం, నెక్స్ట్ నెల్లూరు చేయబోతున్నాం, ప్రతి సిటీ చేసి ఇదంతా కలిపి మనం క్రౌన్ ఆఫ్ ఇండియా అని చేయబోతున్నాం అన్నమాట. మొత్తానికి మెట్రో సిటీలకే పరిమితమైనటువంటి ఈ ఫ్యాషన్ ప్రపంచాన్ని ఇతర ప్రాంతాలకు అంటే టౌన్స్ కూడా ఎక్కువగా
తీసుకొచ్చే విధంగా ఒక ముఖ్య ఉద్దేశంతో, అలాగే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి కానీ అటు హీరోయిన్స్ కొరతను కానీ అలాగే లేదా నటీనటుల కొరతను కానీ తీర్చే ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అలాగే ఒక ఏలూరే కాకోకుండా ఇతర ప్రాంతాల్లో అంటే తాడేపల్లిగూడెం కానీ, నెల్లూరు కానీ, అలాగే కాకినాడ ఇటువంటి ప్రాంతాల్లో కూడా మేజర్ సిటీల్లో కూడా ఈ ఫ్యాషన్ షోలు నిర్వహించడం ద్వారా అటు యువతను ఎక్కువగా ఈ ఫ్యాషన్ ప్రపంచం వైపు మొగ్గు చూపే విధంగా మలుస్తున్నామని చెప్పి కూడా నిర్వాహకులు సతీష్ అడ్డలది కూడా చెబుతున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్ అంటే వేలూరు నుంచి.